ఏంటి దొంగ పిల్లి సైలెంట్గా ఉంది? అద్దిరిపోద్ది అని చెప్పావే, ఎలాగా? నువ్వు నేను జాన్సమ్మ కలిసి కేక్ కట్ చేస్తే చాలా? ఏ మిగిలిన వాళ్ళేరి? అదెందుకు అడుగుతావులే, అందరూ ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. జాన్సమ్మ పుట్టినరోజు అని చెప్తున్నాను, ఎవరు పట్టించుకోవడం లేదు. నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ వర్షిని ఒకటి. వర్షిని ఏంటంట? అడుగుతున్నాను. అడుగు. హలో, ఆ వర్షిని ఎక్కడున్నావు? నేనిక్కడ ఫ్రెండ్స్తో పాటు బెంగళూరు వరకు వచ్చాను. ఏమైంది? వర్షిని, ఇవాళ జాన్సమ్మ బర్త్డే, తెలుసు కదా? ఓ అవును కదా. అయితే నేను సోషల్ మీడియాలో స్టేటస్ పెడతాను. సోషల్ మీడియాలో స్టేటసా? పోనీ నేను మెసేజ్లో విష్ చేస్తాను. వర్షిని, ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ ఉంది, నువ్వొస్తే జాన్సమ్మ సంతోషపడతారు. బంగారి, నేనే ఝాన్సీ ఆమె దగ్గర కష్టపడి పర్మిషన్ తీసుకొని వచ్చాను. నన్ను ఇప్పుడు రమ్మని చెప్తున్నావా? నేను రావడానికి 2 రోజులైనా పడుతుంది. మనం కావాలంటే 2 రోజుల తర్వాత పార్టీ చేసుకుందామా? సరే, నేనుంటాను మరి. వర్షిని ఏంటంట? సోషల్ మీడియాలో స్టేటస్ పెడుతుందంట, అదే చాలు అనుకుంటుంది. ఏం చేద్దాం, కాలం అలా మారిపోయింది బంగారి. దీనికంత బాధపడితే ఎలా చెప్పు? అంతా మామూలే, వదిలేయి. ఇప్పుడెవరికి? మీ మామకే. ఓహో, ఏంటి? కనెక్ట్ అవ్వాలి కదా. ఓ, అవును, నీ కాల్ చేశారా? నాకు రవి ఫోన్ చేయడమే మానేశాడు బంగారి. నీతో ఎప్పుడైతే చేరానో అప్పటి నుంచి ఫోన్ చేయడమే మానేశాడు. ఆయన వెళ్ళేటప్పుడే నన్ను తొందరగా వచ్చేయండి అని చెప్పాను. ఇప్పుడు నోట్ రీచబుల్ అని వస్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్లో ఉన్నాడో ఏంటో. ఇదిగో చూడు బంగారి, వాడు అందరిలాంటి వాడు కాదు. ఝాన్సీ అమ్మ అంటే ప్రాణం వాడికి. ఆవిడ బర్త్డే పార్టీ మిస్ చేస్తాడా చెప్పు? కరెక్ట్గా టైంకి వచ్చేస్తాడు చూడు. ఎన్ని మారినా ఈ పరిస్థితి మారదు కదా మణి. ఎవరిని బ్రతిమాలి అడుక్కొని కుటుంబంగా పట్టి ఉంచలేం కదా. నాకు రాసిపెట్టుంది ఇంతే. బంగారే, ఏంటి ఫ్లాష్ కట్టేసుకున్నావా? దీనికంత బాధపడితే ఎలా చెప్పు? ఫ్యామిలీలో ఎవరెవరేంటి అనేది ఝాన్సీ అమ్మకు బాగా తెలుసు. ఆవిడది అసలు పెద్దగా పట్టించుకోరు. ఆవిడని పార్టీలో ఫుల్ వైబ్లో పెడదాం, ఝాన్సీ అమ్మ సంతోషపడతారు కదా. నువ్వున్నావు, రవిగా చేస్తాడు చూడు, అది చాలు కదా ఆవిడకి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడానికి. బంగారే, నేను చెప్పేది విను. ఏంట్రా, ఇంట్లో ఎవరు పక్కన వాళ్ళ మాటే వినరు, అసలు లెక్క చేయడమే లేదు. జాన్సమ్మా, ఏంటమ్మా? అక్కడ మీ బర్త్డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తాం, కానీ మీరు ఇక్కడే ఉంటే ఎలాగమ్మా? బంగారి, నన్ను కంపెల్ చేయకు. నాకిలాంటివి అస్సలిష్టం ఉండవు. అమ్మా, మీకిష్టం లేకుండా ఉండొచ్చమ్మా, కానీ మీకోసం ఇది చేయడంలో నాకు ఒక చిన్న సంతోషం. నా కోసం రావచ్చు కదా ప్లీజ్. ఎక్కువసేపు కూడా ఉండకండి. మీరొచ్చి కేక్ కట్ చేసి వెంటనే రూమ్కి వచ్చేసేయండి. మన కంపెనీ స్టాఫ్ అందరినీ మీ బర్త్డే అని చెప్పి అందరినీ రమ్మని చెప్పాను. వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రాకపోతే బాగోదు కదా. జాన్సమ్మా, ప్లీజ్. సరే, నేనొస్తాను. వెళ్దాం రండమ్మా.
హ్యాపీ బర్త్డే ఝాన్సీ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఝాన్సీ అమ్మా. థ్యాంక్ యూ. వర్షిణి, నువ్వు బెంగళూరుకి వెళ్ళావు కదా, ఇక్కడికెలా? నీ బర్త్డే కంటే బెంగళూరు ఎక్కువ ఏంటి? అందుకే టక్కని ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను. అవును, రవి రవి ఎక్కడా? జాను, హ్యాపీ బర్త్డే జాను. సూపర్ కదా. రవి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు హైదరాబాద్కి వెళ్ళావు కదా? జాను, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు జాన్సమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే జాను. హ్యాపీ బర్త్డే అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండు మీనా. Thank you, అత్తయ్య. సంతోషంగా ఉండు. ఫస్ట్ బర్త్డే బేబీకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఝాన్సమ్మా. మ్.